హాయ్ అండి అందరికీ. నేను ఈరోజు అయితే మిల్ మేకర్ కర్రీ అయితే చేశానండి. మసాలా మిల్ మేకర్ కర్రీ. ఒక్కసారి అయితే ఈ వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా. నేనైతే ఈ వీడియో అయితే అతి కష్టంగా తీశానండి. కిట్టు అయితే అస్సలు వీడియో తీయనీయట్లేదు, కష్టపడి తీశాను. ముందుగా అయితే ఒక కడాయి అయితే పెట్టుకొని అందులో అయితే 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసాను. అందులోనే 2 ఆనియన్స్ అయితే కట్ చేసి వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ అయితే వేసానండి. ఇందులోనే అల్లం వెల్లుల్లి అయితే చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఈ ఆయిల్లో అయితే వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టి. ఇందులోనే 6 లవంగా 4 ఇలాచీ అయితే వేసాను. వీటన్నిటిని అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇందులో కొద్దిగా దాల్చిన చెక్క అయితే వేసాను. దాల్చిన చెక్క అయితే ఎక్కువ వేసుకోవద్దండి, ఎందుకంటే దాని ఫ్లేవర్ అయితే ఎక్కువ తెలుస్తుంది. ఇందులోనే 4 అయితే పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నా. కొద్దిగా పసుపు, 2 టమాటోస్ అయితే కట్ చేసి అయితే వేసుకున్నానండి. వీటన్నిటిని కలిపి ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలండి. సిమ్లో పెడుతూ మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటన్నిటిని అయితే ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అవ్వగానే వీటిని అయితే ఆరబెట్టుకోవాలండి. చల్లగా అయిన తర్వాత అయితే మిక్సీకి అయితే పట్టుకోవాలి. మిక్సీకి అయితే మెత్తగా మిక్సీకి పట్టుకున్న తర్వాత అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాను. 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని ఇందులో కొద్దిగా జీరా, కొన్ని ఆవాలు అయితే వేసుకున్నాను. కరివేపాకు చెట్టు అయితే నా బాల్కనీలో అయితే ఉందండి, చాలా పెద్దగా అయింది. అదే చెట్టుదైతే కరివేపాకు వేసాను. చూద్దామని ఈ వీడియోలో అయితే ఆ చెట్టునైతే తీసానండి. కొద్దిగా కరివేపాకు వేసుకున్న తర్వాత అందులోనే కొద్దిగా పసుపు అయితే వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అవ్వగానే ముందుగా మిక్సీకి పట్టుకున్న మసాలా ఉంది కదండి, ఈ మసాలా అయితే ఇందులోనే వేసేసుకొని అయితే కలిపేసుకోవాలండి. ఈ మసాలాను అయితే మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల అయితే మంచి టేస్ట్ అవుతుంది. మీ దగ్గర కాజు ఉంటే కాజు కూడా వేసుకోవచ్చండి, ఇంకా మంచి టేస్ట్ అవుతుంది. జీడిపప్పు ఇలా మొత్తం అయితే ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లోనే ముందు అయితే మసాలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల అయితే పచ్చివాసన ఉండదండి, మంచి టేస్ట్ అవుతుంది. ఇందులోనే 2 స్పూన్స్ అయితే కారం పొడి, 1 స్పూన్ అయితే ధనియా పౌడర్ అయితే వేసేసుకొని కలిపేసుకోవాలండి. మొత్తం కలిసేలా కలుపుకుంటూ సిమ్లో పెట్టి అయితే కలుపుకోవాలండి. ఒక 5 మినిట్స్ అలా కప్పించుకున్న తర్వాత ఒకసారి అయితే చెక్ చేసుకోవాలండి. ఇలా ఆయిల్ మొత్తం అయితే సపరేట్ అవుతుంది, అడుగు పడుతుంది కాబట్టి మొత్తం కలిసేలా అయితే కలిపేసుకోవాలండి. మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఇలా మొత్తం అయితే ఆయిల్లో ఫ్రై అయిపోతుంది. ఇలా మనకైతే ఆయిల్లో ఫ్రై అవ్వగానే ముందుగా నేనైతే మిల్ మేకర్ అయితే వేడి వాటర్లో వేసి అయితే 10 మినిట్స్ అలా ఉంచేసుకున్న తర్వాత వాటర్లో నుండి తీసేసుకోవాలండి. ఈ విధంగా సాఫ్ట్ అయిపోతాయండి వేడి వాటర్లో వేసి తీయడం వల్ల అయితే. వీటిని అయితే మసాలాలో వేసేసుకొని కలిపేసుకోవడం అండి, అంతే. ఇవి ముందుగానే వేడి వాటర్లో వేసుకుంటాం కాబట్టి తొందరగా ఉడికిపోతాయండి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత కొద్దిసేపు అయితే కప్పు ఉంచుకోవాలి. ఈ విధంగా అయితే మొత్తం లోపల నుండి అయితే మసాలా పడుతుందండి. వీటికి మంచిగా చక్కగా ఉడికిపోతాయి. ఎక్కువ టైం ఏం పట్టదండి, ఈజీగా చేసుకోవచ్చు. ఒక్కసారి అయితే ఎవరైనా సరే మిల్ మేకర్ ఎప్పుడు చేసుకుని వాళ్ళు ఒక్కసారి అయితే ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, ఎవరికైనా నచ్చుతుందండి. మళ్ళీ ఒక 5 మినిట్స్ ఇలా కప్పించుకున్న తర్వాత నేనైతే ఒకసారి చెక్ చేసుకొని ఇందులో అయితే లాస్ట్లో కొద్దిగా గరం మసాలా అయితే వేసేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకున్నానండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలిపేసుకోవడమే అండి, అంతే. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చికెన్ మటన్ తినని వాళ్ళైతే ఈ మిల్ మేకర్ అయితే ఒక్కసారి ట్రై చేయండి,
చాలా ఇష్టంగా తింటారండి. ఓకేనా, ఇంకా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.